హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మరాఠీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన గబాడ్ కున్ మూవీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పాము ఇంకా ఒక ప్రేతాత్మ ఒక నిధికి కాపలాగా ఉంటాయి. ఆ నిధి దగ్గరికి వెళ్ళిన ఎవరు ఆ నిధి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు ఆ పాము లేదా ప్రేతాత్మ చేతిలో అతి క్రూరంగా చంపబడతారు. ఈ కబాడ్ కిన్ స్టోరీ గురించి తెలియాలి అంటే మన కథలోకి వెళ్ళాలి. మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక జమీందారు ఉండేవాడు. తని ప్యాలెస్లో చుట్టూ అమ్మాయిలతో ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు రాత్రి ఆ ప్యాలెస్ని దోచుకోవడానికి కొంతమంది దొంగలు లోపలికి దూరుతారు. కనిపించిన వాళ్ళందరినీ చంపుకుంటూ వాళ్ళు లోపలికి వెళుతూ ఉంటారు. ఆ శబ్దానికి బయటికి వచ్చి చూస్తే వాళ్ళందరినీ చంపేస్తుంటారు. వాళ్ళందరూ చనిపోయి కనిపిస్తారు. ఆ దొంగలు ఏమీ ఆలోచించకుండా జమీందారు ఛాతీలోకి కత్తి ఇంచేస్తారు. అప్పుడు ఆ దొంగ మాట్లాడుతూ, మీ దగ్గర ఉన్న బంగారం వజ్రాలు ఎక్కడున్నాయి, దాచారో చెప్పమని అడుగుతారు. కత్తి దిగినా కూడా ఆ జమీందారు దేనికి ఆలోచించకుండా వాళ్ళతో యుద్ధం చేస్తాడు. కానీ ఆ దొంగలు జమీందారుని కింద పడేసి అతని గొంతు కోసేస్తారు. అలాగే చేతికి దొరికిన బంగారం వజ్రాలు అన్నీ తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు గుర్రాల మీద వెళ్ళిపోతారు. అలా తీసుకొని వెళ్ళిన ఆ గుంపులో దూరా అనే వ్యక్తి ఉంటారు. ఇంత బంగారం ఇక వజ్రం వైడూర్యాలు చూసిన తర్వాత అతనికి దురాశ పుడుతుంది. ఇంత నేను దోచుకుంటే నాదవుతుంది కదా, వీళ్ళందరికీ ఎందుకు పంచాలి అనే ఆలోచన అతనికి వస్తుంది. దీంతో ఇతని వాళ్ళ గ్యాంగ్ లీడర్ని అక్కడే చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న నిధిని తీసుకొని మిగతా వాళ్ళకి కనపడకుండా అక్కడ నుంచి పారిపోతాడు. అలా వెళ్ళిపోయిన ధీరా ఆ నిధిని తీసుకొని ఒక బావిలో దాచిపెడతాడు. అలా బావిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బావి నుండి ఒక ప్రేతాత్మ దురాని బావిలోకి లాక్కొని అతన్ని అక్కడే చంపేస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి ప్రెజెంట్లో ఏం జరుగుతుందో చూపిస్తారు. దిలియా ఇతను చాలా చాలా మంచి వ్యక్తి, ఇంకా చాలా చాలా ఇన్నోసెంట్ కూడా. ఇతని వైఫ్ సోనీతో కలిసి ఉంటాడు. ఇతను ఇంట్లో ఖాళీగా ఉండడం దీంతో ఇతని వైఫ్ సోనీకి చాలా కోపం వస్తుంది. ఇంకా ఇతనిని ఇంకా చాలా తిడుతూ ఉంటుంది. వీళ్ళు ఎంత పేద సిచ్యువేషన్లో ఉన్నారంటే వీళ్ళ బామర్ది వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉంటారు. దిలియా చేతిలో ఏ పని లేకపోవడం వలన ఇతన్ని అందరూ చులకనగా చూస్తూ ఉంటారు. ఇతని వైఫ్ సోనియా అయితే రోజు తిడుతూనే ఉంటుంది. పట్నంకు వెళ్ళి ఏదో పని చేసి డబ్బులు సంపాదించచ్చుక ప్రతిరోజు తిడుతుంటుంది. కానీ దిలియా మాత్రం వాళ్ళ ఊరంటే వాళ్ళ పొలాల్లో పని చేయడం అంటే ఇష్టం. కానీ అందరూ రోజు తిడుతూ ఉంటే ఏ మనిషికైనా బాధ అనిపిస్తుంది. ఆ బాధలో ఒక రాత్రి దిలియా వాళ్ళ పొలం వైపుగా వెళ్ళాడు. చిమ్మ చీకటిగా ఉన్న ప్రదేశంలో దిలియాకి కుక్కలు వెంట పడతాయి. అతను భయపడి అక్కడి నుంచి వేగంగా వెళ్ళినప్పుడు దారి తప్పి అతను అడవిలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూనే మనకి సినిమా స్టార్టింగ్లో చూపించిన అదే బావి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ బావి చుట్టూ మంతించిన దారాలతో బంధించి ఉంటారు. కానీ భయంతో పరిగెత్తుకొచ్చిన దిలియా తొందరపాటులో ఆ దారాలని తెంపేస్తాడు. అప్పుడు ఆ బావిలో నుంచి ఒళ్ళు గగ్గురు పుడిచే ఒక ప్రేతాత్మ వాయిస్ మనకు వినిపిస్తుంది. ఆ ప్రేతాత్మ దిలియా అని పిలుస్తూ తన దగ్గరికి వచ్చి ఆ నిధిని తీసుకువెళ్ళమని చెప్తుంది. అమాయకుడైన దిలియాకి అసలేమీ అర్థం కావడం లేదు. అతని వెనక తిరిగి వెళ్ళిపోవాలనుకునే సమయంలో ఏదో ఒక శక్తి అతని కాళ్ళని పట్టుకొని ఆపేస్తుంది. దిలియా చాలా భయపడతాడు. భయపడిపోయి గట్టిగా అమ్మ అని అరుస్తాడు. అమ్మ అనే మాట వినగానే ఆ ప్రేతాత్మ అతన్ని వదిలేస్తుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దిలియా అక్కడి నుంచి పరిగెత్తి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. తెల్లారిన తర్వాత ఆ ఊరి వాళ్ళ దగ్గరికి ఒక పంచాయతీ పెట్టి దిలియా రాత్రి జరిగిందంతా చెప్పుకుంటాడు. ఆ ఊళ్ళో పెద్దవాళ్ళు
మాట్లాడుతూ నువ్వు చావుకి దగ్గరగా వెళ్ళి వచ్చావు. ఆ బావి దగ్గరికి వెళ్ళిన ఎవరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు అని చెప్పాడు. అప్పుడు దిలియా ఆ ప్రేతాత్మ ఆ నిధిని తీసుకోమని చెప్పింది అని చెప్పగానే ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన భయంతో కళ్ళు పెద్దగా చూశాడు. ఎందుకంటే ఆ ప్రేతాత్మ మాట్లాడిందే అది నిధి గురించి. అది వెలకట్టలేని నిధి అని, ఆ నిధి చుట్టూ పాము నాగబంధం వేసి కూర్చుందని చెప్తాడు. ఆ నిధి మీద ఆశపడి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా ఆ బావిలో నుంచి బయటికి రాలేదని, అందుకే దాన్ని కవాడుకొండ అని పిలుస్తారని చెప్పాడు. నెక్స్ట్ సీన్లో మనకి ఒక తల లేని ఆడామని చూపిస్తారు. తెల్ల చీర కట్టుకొని తల లేకుండా దిలియా వాళ్ళ ఇంటికి వస్తుంది. నిద్రపోతున్న దిలియాని గొంతు పట్టుకొని పైకి లేపుతుంది. అలాగే తన కోపంతో దిలియా చంప మీద కొడుతుంది. పుట్టింది మాత్రం తన వైఫ్ సోనియా. ఎందుకంటే దిలియా ఇది కలగంటున్నాడు. కళ్ళు తెరివి చూడగానే తన కళ్ళ ముందర ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతని పేరు ఎస్ఏబి. అతని దిలియాని ఆ రోజే రాత్రి గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాడు. ఎందుకంటే ఆ ప్రేతాత్మ వాయిస్ దిలియా ఒక్కడే అవ్వడంతో అతని పేరుతో పాటు అతని రాశి ఇంకా నక్షత్రం కూడా కనుక్కుంటాడు. అతని ఆశని నక్షత్రం ఇంకా కుంభరాశిలో పుట్టిన చెప్పగానే ఆ పోలీస్ ఆఫీసర్ సంతోషపడతాడు. ఎందుకంటే అతనికి బాబా చెప్పి ఉంటాడు, అశ్వని నక్షత్రం ఇంకా కుంభరాశిలో పుట్టిన అతను ఆ నిధి దగ్గరికి వెళ్ళగలడని. అంటే ఆ నిధికి యజమాని దిలియానే కావచ్చు. ఇది తెలుసుకున్న ఏసీపీ బైక్ వేసుకొని బాబా దగ్గరికి బయలుదేరతాడు. ఇతను ఒక ప్లేస్కి వెళ్ళగానే దేవి అనే ఆమె కనిపిస్తుంది. ఆమె ఏఎస్పీని కంగ్రీ దగ్గరికి తీసుకెళ్తుంది. కంగ్రీ అక్కడ తాంత్రిక పూజలు చేస్తున్నప్పుడు ఏఎస్పీ మాట్లాడుతాడు, మనం 21 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి టైం వచ్చేసింది. ఆ నక్షత్రంలో పుట్టిన ఒకతను మనకి కనిపించేశాడు అని చెప్పాడు. ఈ టైం అంతా కలిసి ఆ నిధిని దోచుకోవడానికి చేస్తూ ఉంటారు. కానీ ఆ బావి దగ్గరికి వెళ్ళే ఎవరికైనా చావు తప్పదని సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి బాబా దగ్గరికి బయలుదేరతారు. జరిగింది మొత్తం బాబాతో చెప్పిన తర్వాత ఆ బాబా మాట్లాడుతూ మనం ఇప్పుడే ఆ నిధి దగ్గరికి వెళ్ళకూడదు. మనం అందరూ చచ్చిపోతాం. వచ్చే పూర్ణిమ రోజు మనం మంత్రాలతో ఆ శక్తిని బలహీనం చేయాలి. అలాగే మనకు ఒక పెళ్ళి కాని అమ్మాయి కూడా కావాలి అని చెప్తారు. పెళ్ళి కాని అమ్మాయి మొదట ఆ నిధిని తాకాలి. అప్పుడే ఆ ప్రేతాత్మ తన శక్తిని కోల్పోతుంది. ఇంకా బాబా ఏసీపీతో మాట్లాడుతూ అప్పటి వరకు నువ్వు దిలియాని కన్విన్స్ చేయమని చెప్తాడు. అతను లేకుండా ఈ రిచువల్ని మనం పూర్తి చేయలేమని కూడా చెప్తాడు. ఏసీపీ డైరెక్ట్గా దియా దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఆ వాయిస్ నీకొక్కడికి ఎందుకు వినిపిస్తుందో తెలుసా? ఎందుకంటే ఆ నిధికి అసలైన రాజువి నువ్వే అని చెప్పాడు. దిలియాకి తెలుసు ఆ నిధి కోసం అతను వెళ్ళే ఆ రాక్షసి అతన్ని చంపేస్తుందని. దీంతో డైరెక్ట్గా దియాతో మాట్లాడితే పని అవ్వట్లేదని ఏసీపీ అతని బామర్ది దగ్గరికి వెళ్ళాడు. ఏసీపీ మెహర్తో మాట్లాడుతూ అక్కడ ఉన్న నిధి మన చేతికి దొరికితే మనమందరం ఒక్క రాత్రిలోనే ధనవంతులు అయిపోతామని చెప్పాడు. మనమందరం ఈ పాడు బతుకులు వదిలేసి ధనవంతుల్లా బతకచ్చు అని చెప్పగానే అక్కడున్న మోహర్కి కూడా ఆశ పుడుతుంది. దీంతో అతను దిలియాని కన్విన్స్ చేస్తానని ఏసీపీకి మాటిస్తాడు. మెహర్ డైరెక్టుగా వాళ్ళక్క సోనీ దగ్గరికి వెళ్ళి విన్నది మొత్తం చెప్పాడు. కొద్దిసేపు తర్వాత దిలియా ఇంటికి రాగానే అతనికి వాళ్ళ ఇంట్లోనే అత్యంత మర్యాదలు ఉంటాయి. సోనీ ఇంకా మెహర్ కలిసి అతనికి బాగా అతిథి మర్యాదలు ఇస్తూ ఉంటారు. అప్పుడు సోనీ మాట్లాడుతూ నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకే నీకు ఆ వాయిస్ వినిపించిందని చెప్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ నిధిని తీసుకొని వస్తే మన జీవితాలు అన్నీ మారిపోతాయి అని అంటుంది సోనియా.
భయపడుతున్న దిలియా మారిపోతుంది అని చెప్తుంది. కానీ భయపడుతున్న దిలియా అక్కడికి వెళ్ళను, నేను అక్కడికి వెళితే చనిపోతాను అని చెప్పగానే సోనియాకి కోపం తన్నుకొచ్చి అతనికి ఎన్నో మాటలు అంటుంది. ఆ మాటలతో హర్ట్ అయిన దిలియా కోపంతో ఆ నిధిని తీసుకొని రావడానికి ఆ బావి దగ్గరికి వెళ్తాడు. ఆ బావికి దగ్గరగా నిలబడిన దిలియాకి ఆ వాయిస్ మళ్ళీ వినిపిస్తుంది. ఆ వాయిస్ అతనిని లోపలికి వచ్చి ఆ నిధిని తీసుకెళ్ళమని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కంగ్రీ దిలియాని ఆపి, నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళొద్దు, చనిపోతావని చెప్తాడు. నువ్వు బావి లోపలికి వెళ్లే ముందు బాబాని కలిసి ఇంకా మంచిదని చెప్తాడు. దీంతో కంగ్రీ ఇంకా దిలియా బాబా దగ్గరికి బయలుదేరుతారు. అప్పుడు ఆ బాబా మాట్లాడుతూ, నిధి మొత్తం ఎక్కడో నీళ్ళలో దాగి ఉంది, ముందు అది ఏ వైపు ఉందో తెలుసుకోవాలి, ఆ తర్వాత దేవి మంత్రాల సాయంతో ఆ నిధి ఎక్కడుందో మనం ఎగ్జాక్ట్గా అనుకోవచ్చని చెప్తాడు. ఆ నిధి కనిపించిన తర్వాత మనం ఒక పశువుని బలి ఇవ్వాలి. ఇవన్నీ విన్న తర్వాత దిలియా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. దిలియాకి ఇలాంటి మాటలు ముందు అస్సలు నమ్మకం ఉండదు. దిలియా ఇంటికి వెళ్ళిన తర్వాత సోనియా మాట్లాడదామని చూస్తే అతనితో మాట్లాడదు. ఆ ఇంట్లో అందరూ దిలియాని చాలా కోపంగా ఉంటారు. సోనియాతో మాట్లాడుతూ, నేను రేపు పట్నం వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ ఏదో ఒక పని చూసుకుంటాను అని చెప్పాడు. అతను చెప్పినట్లుగానే రోజు అతను పట్నానికి బయలుదేరుతాడు. కానీ అదే రోజు పౌర్ణమి. బాబా ఇంకా పోలీస్ ఆఫీసర్ వెతుకుతున్నారు. నిధి వాళ్ళు ఈరోజు తీసుకుపోతే ఇంకెప్పుడు తీయలేరు. కానీ ఆ నక్షత్రంలో పుట్టిన దిలియా తప్ప ఆ నిధిని ఎవ్వరూ ముట్టుకోలేరని వాళ్ళకి తెలుసు. కంగ్రీ వెనక్కి తిరిగి చూడగానే దిలియా అక్కడికి వచ్చి ఉంటాడు. దిలియా అతని ఫ్యామిలీ కోసం అక్కడికి వచ్చాడు. బాబా, ఏఎస్విపి, కింకా దేవి ఇంకా కంగ్రీ దేవి కూతురు సూలి కూడా అక్కడికి వచ్చి ఉంది. వాళ్ళు అక్కడికి బలి ఇవ్వడానికి మేకపిల్లను కూడా తీసుకొచ్చారు. బావి లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఆ నిధికి కాపలాగా ఉన్న ఒక పాము కనిపిస్తుంది. ఆ పాముని చూసి సూలి చాలా భయపడిపోతుంది. ఇంకా బాబా అక్కడే కూర్చొని అతని తాంత్రిక మంత్రాలు మొదలు పెడతారు. మొదలు పెట్టగానే ఎక్కడి నుంచి వస్తాయో కానీ చాలా గబ్బిలాలు అక్కడికి. బాబా అతని మంత్రాలతో అక్కడున్న గబ్బిలాలని చంపేస్తాడు. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందంటే అది చూసిన ఏఎస్పి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ ఏఎస్పిని బలవంతంగా ఆపేస్తారు. ఇక్కడ ఉన్న నది మా పూర్వీకులది, ఆ నది ఇక్కడే దాచిపెట్టారు, దీన్ని తీసుకోకుండా నేను ఇక్కడ నుంచి బయలుదేరను అని చెప్పాడు. అంటే మనకి సినిమా స్టార్టింగ్లో చూపించిన దారరి వంశస్థుడే కింకార ఈ రోజు కోసం ఇప్పటి నుంచి కింగ్రీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. దీనికోసం ఇతను ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాడు. ఏసేపీ ఆ నిధికి దారి కనపడితే ఒక గోడని పగలగొట్టమని దిలియాకి చెప్పాడు. అక్కడ వాళ్ళకి ఒక గృహ కనిపించడంతో ఒక్కొక్కరిగా ఆ గృహ లోపలికి వెళ్ళారు. కానీ ఏసీపీ మాత్రం ఆ గృహ చూసిన తర్వాత అక్కడే ఆగిపోతాడు. ఆ గృహ చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ నేలపైన వాళ్ళకి తేళ్లు కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ సీన్లో మనకి బావి బయట ఒక తాగుబోతుని చూపిస్తారు. అతని బావి లోపల కనిపిస్తున్న తాడిని చూస్తూ దాన్ని పైకి లాగేస్తాడు. ఏమీ ఆలోచించకుండా ముందుగా వెళ్ళిన దిలియాకి ఆ ప్రేతాత్మ జోలపాట వినిపిస్తుంది. ఈసారి ఆ ప్రేతాత్మ వాయిస్ ఎంత గట్టిగా వినిపిస్తుందంటే మళ్ళీ ఆ గొంతు నార్మల్గా అయిపోయి నా దగ్గరికి వచ్చి ఈ నిధిని తీసుకెళ్ళమని చెప్తుంది. ఏసీపీ వీళ్ళతో రాకుండా వెనకాల నిలబడి ఉంటాడు. అతను తలెత్తి పైన చూడగానే ఎన్నో అస్థిపంజరాలు అతనికి కనిపిస్తాయి. వాళ్ళందరూ ఆ నిధి కోసం అక్కడికి వచ్చి చనిపోయిన వాళ్ళు. అది చూసిన తర్వాత ఏసీపీ గట్టిగా అరిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బాబా మళ్ళీ అక్కడే కూర్చొని తాత్విక మంత్రాలు చదువుతూ ఉంటారు. దేవి తన కూతురు
సోలియాని పిలిచి తన చెప్పినట్టుగా చేసే తన దగ్గరున్న బొమ్మకు బంగారు హారం ఇస్తానని అంటుంది. అమాయకురాలైన ఆ పాప వాళ్ళ చెప్పినట్లుగా విని గుండు కొట్టించుకుంటుంది. తన తలకి మొత్తం పసుపు రుద్దిన తర్వాత మళ్ళీ వాళ్లకు ఒక జోలపాట వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూడగానే సూలి ఒక ప్రేతాత్మ ఒళ్ళో పడుకొని ఉంటుంది. ఆ ప్రేతాత్మ చూడడానికి చాలా భయంకరంగా ఉండడంతో అందరూ భయపడిపోతారు. కానీ కన్న కూతురు రక్షించుకోవడానికి దేవి మందిరానికి వెళ్ళింది. కానీ కన్న కూతుర్ని రక్షించుకోవడానికి దేవి ముందరికి వెళ్తుంది. కానీ ఆ ప్రేతాత్మ దేవిని వెనక్కి పారేస్తుంది. ఆ ప్రేతాత్మ కంగ్రీని ఇంకా దిలియాని కూడా అలాగే వెనక్కి పారేస్తుంది. ఇది చూసిన తర్వాత ఏఎస్పి బాగా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడికి వెళ్ళి చూస్తే బావిలో నుంచి బయటకి వెళ్ళిన తాడు అతనికి కనిపించదు. దేవి బాబు దగ్గరికి వచ్చి తన కూతుర్ని కాపాడడానికి సహాయం చేయని అంటుంది. దేవి బాబా దగ్గరికి వచ్చి తన కూతుర్ని కాపాడడానికి సహాయం చేయమని అడుగుతుంది. ఇప్పుడు బాబా కూడా ఆ ప్రేతాత్మని తన వశం చేసుకోవాలని చూస్తాడు. దిలియా వైఫ్ సోనీకి చాలా టెన్షన్ మొదలై ఉంటుంది. ఎందుకంటే అతను ఇంకా పట్టణానికి చేరుకోలేదని తనకి తెలిసిపోయింది. అతను ఎక్కడున్నాడో అని టెన్షన్ పడుతూనే సమయంలో దిలియాకి కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. ఈ ప్రేతాత్మ ఎన్నో సంవత్సరాలకు ముందు చనిపోయిన వైఫ్ అయి ఉంటుంది. సడన్గా ఆ ఇంట్లోకి దొంగలు రావడంతో తన భయపడిపోయి ఒక చోట దాక్కుంటుంది. ఆ సమయంలో తన ప్రెగ్నెంట్ కూడా ఉంటుంది. దొంగలు ఆ ఇంటిని దోచుకోవడం చూసి తన పుట్టబోయే బిడ్డ కోసం బంగారాన్ని దాచిపెడుతుంది. ఇంటిని దోచుకోవడం చూసి తన పుట్టబోయే బిడ్డ కోసం కొంత బంగారాన్ని దాచిపెడుతుంది. దాన్ని ఒక మూటలా కట్టి తను కూడా ఒక చోటికి వెళ్ళి దాక్కుంటుంది. తన దురా కంట్లో పడ్డంతో తన్ని చంపేసి తన చేతిలో ఉన్న మూటని కూడా లాక్కుంటాడు. ఆ బంగారం కోసం దూరాన్ని చంపేస్తే ఆ బావిలోకి తన దూరాన్ని చంపేస్తుంది. ఆ రోజు నుంచి తన ప్రేతాత్మలాగా మారిపోయి అదే బావిలో ఉండిపోతుంది. కళ్ళు తిరిగి చూడగానే దిలియాకి ఆ నిధి ఎక్కడుందో తెలిసిపోతుంది. దిలియా డైరెక్ట్గా నిధి దగ్గరికి వెళ్ళిపోతాడు. తన వెనకాలే వచ్చిన కంగ్రీ దేవి ఆ నిధిని చూసి చాలా సంతోషపడతాడు. దిలియాని దాన్ని ముట్టుకోవడానికి ముందుకు వెళ్ళినప్పుడు దాన్ని ఎగిరి పడతారు. అప్పుడే అక్కడ ఇంకొక ప్రేతాత్మని చూపిస్తారు. అతను ఆ నిధిని కాపాడుతున్నాడని మాట్లాడుతూ ఏఎస్పీలోకి ఆత్మ దూరిపోతుంది. దిలియాని చంపడానికి ముందుకు వెళ్ళాడు. ఇంతలోనే ఆ ప్రేతాత్మ దేవిలోకి దూరి దిలియాని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. దేవి ఇంకా ఏఎస్పీ మధ్యలో చాలా పెద్ద ఫైట్. దీంట్లో ఏఎస్పీ చనిపోతాడు. ఇప్పుడు దేవి బాబాని చంపడానికి జరుగుతుంది. దీంట్లో ఏఎస్పీ చనిపోతాడు. ఇప్పుడు దేవి బాబాని చంపడానికి బయలుదేరుతుంది. ఎందుకంటే మంత్రాలు వల్ల ప్రేతాత్మ శక్తిని కోల్పోతుంది. ఇంతలో వెనకల నుంచి వచ్చిన బాబా దేవిని గట్టిగా పట్టుకుంటాడు. అతను మంత్రించిన మూటని అగ్గిలోకి వెయ్యమని దిలియాకి చెప్తాడు. అప్పుడు ఆ ప్రేతాత్మ దిలియాని పట్టుకొని తన తల్లి అని చెప్తుంది. గతంలో దూరాన్ని తను చంపే ముందు ఒక బిడ్డకి జన్మ ఇచ్చి ఉంటుంది. అతనే దిలియా. అందుకే తనకు మాత్రమే ఆ వాయిస్ వినిపిస్తుంది. ఇంతలో దిలియా చేతిలో నుంచి మంత్రించిన మూట అగ్గిలో పడిపోయి తనకు మోక్షం కలిగిపోతుంది. కంగ్రీ సోలిని వెతికి తీసుకొస్తాడు. అతను తనకి బంగారం చూపిస్తూ నీ బొమ్మకి ఏ హారం కావాలో తీసుకోమని చెప్పాడు. ఎందుకంటే ఫస్ట్ టచ్ చేయాల్సింది ఒక అన్మ్యారీడ్ గర్ల్. దీంతో ఆ నిధికి పట్టిన శాపం వెళ్ళిపోతుంది. కానీ బలివ్వాల్సిన మేకపిల్ల అక్కడ కనిపించకపోవడంతో కింకార ఆ పాపనే అక్కడే బలివ్వాలనుకుంటారు. దిలియా కంగ్రీని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దేవి తన బిడ్డను కాపాడుకోవడానికి కింకారాన్ని పట్టుకుంటుంది. ఇంకా దిలియాని తన పాపని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది.
వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ నిధిని కాపాడుకోవడానికి 4 వైపుల నుంచి నీళ్లు లోపలికి వస్తాయి. చూస్తూనే వాళ్ళందరూ మునిగిపోయేంత నీళ్లు లోపలికి వస్తాయి. బావి బయట ఉన్న తాగుబోతు లోపలికి తాడు వదిలి డీలియాని ఇంకా సోలియాని కాపాడతారు. బావి లోపల ఉన్న వాళ్ళ మాత్రం లోపలే చనిపోతారు. సోలియా చేతిలో ఒక బంగారు హారాన్ని చూస్తాడు. కానీ బలివ్వకుండా అక్కడ బంగారాన్ని తీసుకుంటే వాళ్ళ జనరేషన్సే నాశనం అయిపోతాయి అని. నెక్స్ట్ సీన్లో ఆ తాగుబోతోడు మళ్ళీ బంగారాన్ని తీసుకోవడానికి ఆ బావి దగ్గరికి వస్తాడు. కానీ ఆ బావిలో నుంచి ఏదో ఒక శక్తి అతని లోపలికి లాక్కొని అతన్ని అక్కడే చంపేస్తుంది. దీంతో ఇక్కడ మనకి సినిమాని ముగిచ్చేస్తారు. ఫ్రెండ్స్, నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.